ముద్దల్ని ఎడుతుందంటే బిడ్డమా ఎడుతున్నాడు జారిపోతున్నాడు. బుడ్డిగాడు ఓయ్ అయిందా? ఇప్పుడు వదిలేగింది. నేను వేస్తున్నాను కదా మీరు టిఫిన్ చేసే లోపు టీగా చేస్తాను. బాయ్. ఇంకేంటి నువ్వు మర్చిపోయావు? హాయ్ ఫ్రెండ్. సరే నేను వెళ్తున్నా. చిన్న నాన్న వెళ్తున్నాడా? నువ్వు ఇంకోట పెట్టేశాను. అది అక్కడ పెట్టి చిన్న ఇదిగో ఇటు అది అక్కడ పెట్టి దీన్ని ఈ పక్కన బండి వేసుకెళ్తాను. పెట్టలేదు అందుట్లో మరి ఎక్కడో పని ఈ మాదనగర్ చూద్దాం కానీ నాకు పెట్టలేదు చూసుకో. అటమాప్తే తెగిద్ది అక్కడ తీసేస్తాం. సరే బుట్టేదా బుట్టలో ఎట్టి పట్టుకు ఎత్తేస్తారు. నాన్న నడిచి వెళ్తున్నాడా? జాగ్రత్త కింద చూసుకుని చేయండి. కాయలు చూడాలి. దులుపు బాగుంటే చూడలేక ఏరేస్తాను. సరే అయితే ఇందా నడు నడు ఏం కాదు. ఇందా ఈ చెట్టు కాడ లేవులే వదిన గారు. నిన్న వాన వచ్చిందని మానేసామండి. మళ్ళీ ఈ రోజు అయితే వచ్చి ఇక మళ్ళీ ఇత్తనం కర్ర అయితే నరికాం. రేపు పొద్దున్న ఇది నూటి బోధులేసి లాగే చాలపోతే మళ్ళీ ఎల్లుండ నరికి చేయాలండి. ఎకరం నోటాల ఇదిగోండి కర్ర. ఇది చూడండి ఎలా పడిపోయిందో. బిన్నిగడ్డ అయితే ఇత్తనానికి పెంచుతాం వలన ఇలా పడిపోయింది. ఈ పడిపోయిన దాన్ని జాయిగా అలాగే నరుక్కుంటా
ఈ కాడకైతే వచ్చాం. నడవయ్యా. సారీ అసలు గాలి లేదు. మేము గేదెలు మేపుకునే చేలో పామాయిలు గెల తీసారండి. ఇప్పుడు దాకా కాయలు అయితే తీరాము. ఇక బండి అయితే ఆడిపోయిందండి. ఆ చివరు ఉన్నారు. నాకు గేదెలు చివరికి వెళ్ళిపోతుంది. నేను వచ్చేసాను. కాయలు ఏర్థమైతే అయిపోయిందండి. ఇంక ఇప్పుడు మా ఆయనగారు వస్తారు. అన్నం తింటాకైతే వెళ్తాను. టైం 1:40 అయిందండి. నేనైతే అన్నం తెచ్చుకోలేదు ఇవాళ. ఇంటికాడ పని అవ్వలేదు. బట్టలు ఉతికి కుండలు దోమి చక్క పెట్టుకునేటప్పుడు 10:30 అయిపోయింది. ఇంకా గేదెల కాడ కొత్తం అయితే అయిపోయింది. వంట మా అమ్మ అయితే చేస్తానందండి. ఇక గెల్ల ఇంకా ఉన్నాయి వేసుకునేవి వేస్తున్నారు. ఆ చివరు ఉన్నారు వాళ్ళు. దా గేదెలు అయితే పక్షిలోకి వచ్చేసినాయండి. అందుకే నేను వచ్చాను. మా ఆయనగారు అయితే రానే వచ్చారండి. ఇక మురళి గారు లోపలికి వచ్చేసి కొడతారని వస్తున్నాం. కాయలు వేరాము ఇప్పుడు దాకా. ఇగో ఇప్పుడు మళ్ళీ వేసుకురాలి. ఇదో చివరికి వెళ్ళిపోతున్నాం. పచ్చి పులుసు గొట్టరు వచ్చేస్తుంది బుడ్డిపోగాడికి. పచ్చి పులుసు చేసిందండి మా అమ్మాయి. ఇదా పట్టు.